మీనా వచ్చి పీటల మీద కూర్చుంటుంది. ఇంతలోనే బాలు కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు సుశీలమ్మ ఉండి "ఒరేయ్! నువ్వు కూడా వెళ్ళి కూర్చోరా" అనగానే బాలు ఉండి "నేను కూర్చోను" అంటూ ఉంటాడు. అప్పుడు రవి ఉండి "నువ్వు రా అన్నయ్య" అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి పీటల మీద కూర్చోబెడతాడు. ఇంక తర్వాత 5గురు ముత్తైదువులు కలిసి అందరూ అయితే పసుపు తాడికి ఇంకా నల్ల పూసలు గుచ్చుతారు. అప్పుడు వెంటనే ఇంకా తను ఇలా అంటూ ఉంటుంది సుశీల అమ్మ, "అమ్మ పార్వతి, నువ్వు తీసుకొచ్చిన బంగారు గొలుసు తీసుకువెళ్ళి వాళ్ళకివ్వు" అనగానే ప్రభావతి ఇంకా చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఏంటి పసుపు తాడు తెచ్చే స్తోమత లేదు కానీ వీళ్ళు బంగారు గొలుసు తెచ్చారా? వీళ్ళందరూ కలిసి ఇన్ని డ్రామాలు ఆడుతున్నారా? అని చెప్పేసి ఇంకా ప్రభావతి లేచి మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ తాడు నువ్వే తెచ్చావా? అని సీరియస్‌గా అడుగుతుంది. అప్పుడు వెంటనే సత్యం ఉండి ప్రభావతి ఇప్పుడు అయన్నీ ఎందుకు అని చెప్పేసి తను అనగానే మీరు ఆగండి. మీరు మీ అమ్మ కలిసి నన్ను వెర్రిదాన్ని చేయాలనుకుంటున్నారా? ఈ తాడు మీ అమ్మగారు చేపించుకొచ్చారు. వీళ్ళు చేయించుకొచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ అందరి ముందు చెప్తున్నారు అని ఇంకా గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇంకా అందరూ సీరియస్ అవుతూ ఉంటారు. సత్యం, బాలు అలాగే వాళ్ళమ్మ. తను వినిపించుకోకుండా అరుస్తూనే ఉంటుంది. వీళ్ళకి పసుపు తాడికే గతి లేదు. 4 తులాలు పెట్టి ఈ కాలంలో వీళ్ళు బంగారు గొలుసు చేయించారా? ఇలా చేయించాలి అంటే వీళ్ళు దొంగతనం చేస్తేనో లేకపోతే అడుక్కుంటేనో వీళ్ళకి డబ్బులొస్తాయి. అసలు వీళ్ళకి స్తోమత లేదు. గతి లేని వాళ్ళు అంటూ తిడుతూ ఉంటే బాలు అక్కడికొచ్చేసి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇంతమందిలో మా అత్తగారిని గతి లేని వాళ్ళంటూ నువ్వు అవమానిస్తున్నావా? అంటే ఈ తాడు నాన్నమ్మ తెచ్చిందని నీకు ముందే తెలుసా? అని చెప్పేసి అనగానే తెలుసు అని ప్రభావతి అంటుంది. అయితే వీళ్ళని అవమానించాలని ఇంతసేపు నువ్వు బిగపట్టుకొని కూర్చున్నావా? నువ్వు ఒక ఆడదానివే కదా! ఇంతమందిలో ఒక ఆడదాన్ని అవమానించడానికి నీకు మనసెలా వచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? ఇంత కఠినమైన దానివి అని చెప్పేసి బాలు కూడా తిడతాడు. అప్పుడు వెంటనే సుశీలమ్మ కూడా అవును నువ్వు ఒక దరిద్రపు దానివి అని చెప్పేసి అనగానే ప్రభావతి ఉండి అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు? అనగానే వెంటనే సత్యం ఉండి అవును మరి మా అమ్మ మాట్లాడింది నిజమే. మా అమ్మకే ఎదురు చెప్తున్నావా? నువ్వు మళ్ళీ ఇంతమందిలో చెల్లమ్మని అవమానించావు. ఎవరు తెస్తే ఏంటి? సైలెంట్‌గా ఉండాల్సింది కదా! ఇప్పుడు నీ కోడలికి బంగారం తెచ్చావు కదా! అది కూడా నువ్వు తెచ్చిందా? అది మా అమ్మ తెచ్చిందే కదా! అని చెప్పేసి సత్యం కూడా అంటాడు. అందరూ కలిసి అలా ప్రభావతిని తిట్టే నోరు మూపిస్తారు. బాలు అలా తన తరపున ఉండడంతో మీనా చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి.